పోయిన 5 సంవత్సరాలు చూసాం ఏ రకంగా అబ్బా కొడుకులు ఇద్దరు ఉన్నారు. అక్కడ ల్యాండ్ కొనాలా, అక్కడ రోడ్ వేసుకోవాలా, ఇక్కడ ల్యాండ్ కొనాలా, అక్కడ డెవలప్మెంట్ చేయాలా, ఆ రకంగా సంపాదించుకుంటున్నారు. కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చిత్తశుద్ధిగా ఎక్కడ కూడా ఒక రూపాయి ఆశించకుండా పేదవాళ్ళ జీవితంలో మార్పులు రావాలా, వాళ్ళ చిరునవ్వు రావాలా అని చెప్పి ఒకటే ధ్యేయంతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అట్నే మా అన్న లోకేష్ అన్న గారు కావచ్చు, ఒకటే ఐడియాలజీ. ప్రతి పేదవాడింట్లో ప్రతి పేదవాడికి సొంత భూమి ఉండాలా, సొంత ఇల్లు ఉండాలా, ఆ కళ నెరవేరాలని చెప్పి ఈరోజు దగ్గర 50 సంవత్సరాల నుంచి మా నాన్నగారు అందరూ తెలుసు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు. ఆ రోజు ఆయన తర్వాత మళ్ళీ అమరన్న వచ్చాడు. అమరన్న తర్వాత ఈరోజు మన నారాయణన్న, తర్వాత అనగానన్న. ఇంత అయిన తర్వాత ఎంతో మంది కలెక్టర్ మారారు, ఎంఆర్ఓలు మారారు, ఆర్డీఓలు మారారు, ఎంతో మంది పోరాడు పోయినారు చాలా మంది ఈ 50 సంవత్సరాల్లో. ముసలి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయినారు. ఏ రోజు ఇది కాలేదు, ఇంక లిటిగేషన్ కాదు అన్నప్పుడు ఈరోజు మరి కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు వారి క్లియర్ అయిందంటే కేవలం అది దివాకర్ అదృష్టం. ఇక్కడ ఇంకోటి చెప్పాలా, దివాకర్ వెంటనే తప్పట్లు కొడుతుంటారు. మా అనగారాన్ని వెంటనే ఇప్పుడు తప్పట్లు కొట్టలే, ఫస్ట్ అనగారాన్ని తప్పట్లు కొట్టాలి గట్టిగా. ఎందుకంటే ఇచ్చింది ఆయన, క్లియర్ చేసి నీరా ఇచ్చేది ఆయన. కాబట్టి క్రెడిట్ వదిలిపోయినా మా డాలరు దివాకర్ బాగా అదృష్టవంతుడు ఏమైనా సరే. అది అన్న చెప్పారు ఒకటే, కేవలం ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు అని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్, జై జగన్.